నమస్తే. మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఈక్వేషన్స్ మారిపోయినాయి. బీఆర్ఎస్ జీరో అయింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ భవిష్యత్తులో ఉండే అవకాశం ఉందన్న చర్చలు జరుగుతున్నాయి. అండ్ ఎలక్షన్లకి ముందు ఒకవేళ బీజేపీ కేంద్రంలో మంచి మెజారిటీ సాధిస్తే ఇక్కడ ఎన్ని సీట్లు వచ్చినా రేవంత్ రెడ్డి సర్కారుకి ఇబ్బందులు తప్పవన్న ఒక విశ్లేషణ జరిగింది. సో ఈ విశ్లేషణ ప్రధానంగా నా ముందున్న తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య గారు ఎక్కువగా వినిపించారు. సో ఎలక్షన్స్ తర్వాత 2-3 నెలల్లో ఈ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అని. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ లేకుండా వాళ్ళు 240 దగ్గర ఆగిపోయారు. ఎన్డీఏ కూటమి మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం అక్కడ ఉన్నది. మరి ఈ సిచ్యువేషన్లో ఇంకా రాష్ట్రం మీద వాళ్ళు ఫోకస్ పెట్టే అవకాశం ఉందా అన్నది చర్చ. నా ముందు ఇన్నయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో మీరు గతంలో చేసిన వ్యాఖ్యలు, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా బాగా వైరల్ అయినాయి ఎలక్షన్స్కి ముందు. సో రిజల్ట్ చూస్తే సరే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా బీజేపీకి మెజార్టీ లేదు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. తెలంగాణలో 8 సీట్లు వచ్చినాయి. సో సరే కాంగ్రెస్కి తగ్గింది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అనుకున్నంత పెర్ఫార్మెన్స్ లేదు. బీజేపీ 4 నుంచి 8 అయింది. సో వాళ్ళకి వచ్చిన నష్టం లేదు, ఇంకా బలం వాళ్ళది పెరిగింది. బీఆర్ఎస్ జీరో అయింది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న రేవంత్ గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏదైనా ఉందా? అండ్ ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గెలిచింది అక్కడ. చంద్రబాబు నాయుడు అవసరం ఎన్డీఏకి ఉన్నది. సో చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి కొంత దగ్గర. ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలో మళ్ళీ మీరు అన్న పాత వ్యాఖ్యలే మళ్ళీ రిపీట్ చేయదలుచుకున్నారా? గవర్నమెంట్కి ఇబ్బందులే ఉన్నాయని, లేదు ఇప్పటికిప్పుడైతే ఇబ్బందులు లేవని చెప్పదలుచుకున్నారా? అంటే మీరు అన్నట్టు ప్రభుత్వానికి ఇప్పుడు మొత్తంగా దేశ రాజకీయాల్లో మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు ఎవరైతే ఉన్నారో, నితీష్ కుమార్ అయినా లేదా చంద్రబాబు నాయుడు అయినా, వాళ్ళ మీద ఆధారపడాలనేది వాస్తవం. అంటే మొత్తంగా బీజేపీకి ఎంత తక్కువ ఉన్నాయి? 32 తక్కువ ఉన్నాయి. 32 మాత్రమే తక్కువ ఉన్నాయి. ఈ 32 మరి వాళ్ళు ఏ విధంగా సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు? లేకపోతే 5 ఏళ్ళు వీళ్ళ మీద ఆధారపడతారా? 5 ఏళ్ళు వీళ్ళ మీద ఆధారపడి కొనసాగే అంత ఓపిక బీజేపీకి ఉంటుందా అనేది ఒక ప్రశ్నార్థకం. మరి అట్లా లేనప్పుడు అసలు మొత్తంగానే ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలను ఏమైనా వాళ్ళు చీల్చడము, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయడము, వాళ్ళ వైపు తిప్పుకోవడము, వాళ్ళకి ఆశలు పెట్టి ఇతరత్రా చేయడం అనేది, చేస్తూ ముందుకు పోవడం అనేది ఒకటి కనపడతా ఉన్నది మన ముందున్న. అంటే మోడీ గారి యొక్క తన సహజ సిద్ధమైనటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో, అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడైనా ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడి ప్రభుత్వం నడపడం అనేది చేయలే. వాజ్పేయి గారు చేసింది కానీ, బీజేపీ గతంలో వాజ్పేయి గారి నాయకత్వంలో చేసింది కానీ, అప్పుడు కూడా ఒక దశలో వాళ్ళే ఇది మనం ఇట్లా కొనసాగలేమని విరక్తి చెంది వాళ్ళే రద్దు చేసుకొని కూడా ఎన్నికలకు పోయే పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కూడా మోడీ గారు సహజ సిద్ధమైన క్యారెక్టర్ ప్రకారం అయితే ఇది ఈరోజు ఫలితాలు అనేవి వాళ్ళు ఊహించని, వాళ్ళు తలంచని. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారనే దాని మీద ఇంకా మనం 2-3 నెలలు ఆధారపడితే మనకు అర్థమవుతుంది. అదొకటి. నెంబర్ 2, మరి ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ, టీడీపీ తనకు అనుకున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలి. ఆ స్పెషల్ స్టేటస్ అనేది దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ పార్టీల్లో కానీ నలుగుతున్న అంశం అది. మరి స్పెషల్ స్టేటస్ కనుక సాధించకపోతే అక్కడ ప్రజల్లో కనుక ఇండియా కూటమిలో ఉంటే వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తాడు అనేది ప్రధానమైన అంశం. ఇవాళ టీడీపీకి ఇది ఒక రకంగా సంకట స్థితి, సంతోషకరమైన పరిస్థితి కాదు. ఒక రకంగా చెప్పాలంటే సరే పైకి చూడడానికి గంభీరంగా చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనపడ్డా కానీ ప్రజల రీత్యా చూసినప్పుడు మాత్రము టీడీపీకి ఇది సంకట స్థితి మాత్రమే. ఈ మొత్తంగా పరిస్థితి చూసినప్పుడు నితీష్ కుమార్ కూడా ఆయనకు ప్రధానంగా ఆయన జీవితం అంతా, ఆయన రాజకీయాలంతా కూడా ఒక సోషలిస్టుగా ఆయన జీవితం అంతా, రాజకీయాలంతా కొనసాగినాయి. మరి ఇవాళ ఒక సోషలిస్టుగా లేకపోతే ఒక సెక్యులరిస్ట్గా కొనసాగినటువంటి మరి నితీష్ కుమార్కి ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామై, సరే తన ప్రభుత్వంలో బీజేపీ సపోర్ట్ తీసుకోవడం వేరు, కానీ బీజేపీ ప్రభుత్వంలో చేరి మరి ఆ ప్రభుత్వంలో వంటగాగడం అనేది నితీష్ కుమార్ యొక్క రాజకీయ భవిష్యత్తు
ఆయన ఈ స్థాయిలో ముందుకు పోయి ఏ విధంగా ముందుకు పోతాడు అనేది అది అక్కడ ఉన్న పరిస్థితి. ఈ 2 కారణాలు వీళ్ళ వరకు ఉన్నప్పటికీ ఇండియా కూటమిలో ఉన్న భాగస్వాములు కానీ 18 మంది ఉన్న ఇండిపెండెంట్లు కానీ, ఇండిపెండెంట్ అంటే ఎవరు మళ్ళా నా వైసీపీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఒరిస్సాకు సంబంధించిన ఎంపీలు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే మొత్తంగా ఏ పార్టీ సంబంధం లేకుండా గెలిచిన 4 ఉన్నట్టుంది ఇండిపెండెంట్ వాళ్ళు కావచ్చు. మరి 16లో 18లో వైసీపీ కూడా ఉంది, 4 ఉన్నాయి. 14 పోతే మరి ఇక్కడ ఒరిస్సాది ఉంది. వాళ్ళన్నీ తీసేస్తే మొత్తంగా తీసేస్తే ఏ పార్టీ ప్రమేయం లేకుండా చిన్న చిన్న పార్టీలు కాకుండా ఇండిపెండెంట్గా ఎవరు లేరు. ఈ పరిస్థితి మొత్తాన్ని మనం గమనిస్తే రానున్న రోజుల్లో మీరు అన్నట్టు ఈ ప్రభుత్వానికి మాత్రం వెంటనే పెద్ద ప్రమాదం లేకపోవచ్చు, కానీ ఇక్కడ బీజేపీ దూకుడిని ఎట్లా తట్టుకోగలుగుతాడు. సో పాయింట్ అయితే ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన నుంచి ఒకవేళ ఉంటే ఆలోచన అయితే ఇప్పుడు వర్కౌట్ కాదు, చెయ్యరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ వాళ్ళదే ఆడ సర్దుకునే పరిస్థితి ఉన్నది. ఇక్కడ చేయడానికి అవకాశం ఏముంటుంది? ఒకవేళ చేస్తే మరి మిగతా పక్షాల నుంచి కూడా వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. మిగతా భాగస్వామ్య పక్షాలు, దేశం అంతా ఒక రకమైన వాతావరణం ఇదంతా ఉంటుంది. సో రేవంత్ ప్రభుత్వానికి అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పటికిప్పుడు ప్రభుత్వ మార్పు అనేది అయితే కేంద్రంలో వచ్చినటువంటి ఒక మంచి మార్పు. నిజంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కలలో కూడా ఊహించదు. నాకు తెలిసిన కాడికి ఒక ఆర్ఎస్ఎస్ మాత్రమే వాళ్ళ సర్వేల ప్రకారం 222 సీట్లు బీజేపీ దాటదనేది వాళ్ళ సర్వే రిపోర్ట్లు వాళ్ళకు ఉన్నాయి. కానీ అనుకున్న కాడికంటే ఒక 15 దాకా ఎక్కువనే వచ్చినాయి. ఢిల్లీలో అట్లా వస్తాయని ఎవరు ఊహించలే. 7 సీట్లు 7 వచ్చినాయి. తర్వాత కర్ణాటకలో కూడా అంత ఎక్కువ వస్తేనే ఎవరు అనుకోలే. తెలంగాణ ఇంత ఎక్కువ వస్తేనే ఎవరు అనుకోలే. తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూడా అన్ని వచ్చినాయి కదా. కాబట్టి వీటన్నిటి రీత్యా చూసినప్పుడు ఏంటంటే 225 దాటకూడని పరిస్థితిలో ఉన్న బీజేపీ వాళ్ళకి అక్కడికి పోయిండ్రు. కానీ ఈ పరిస్థితి ఏదైతుందో అమిత్ షా మోడీలకి మింగుడు పడిన సమస్య ఇది. వాళ్ళు ఊహించని పరిణామం ఇది. ఈ పరిస్థితులలో పార్టీ అంతర్గత సంక్షోభం ఉంటుంది, ప్రభుత్వం పరాధీన ప్రభుత్వంగా ఉంటుంది. ఈ పరిస్థితులలో రేవంత్ రెడ్డితో గెలుక్కోవాలా, లేకపోతే వాళ్ళతో గెలుక్కోవాలా, వీళ్ళతో గెలుక్కోవాలా, కర్ణాటకలో అక్కడున్న ప్రభుత్వాన్ని గెలుక్కోవాలని ఇప్పటికిప్పుడైతే అనుకోరు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అంతర్గత వీళ్ళ చీలికలు పేలికలు వచ్చి ఏమైనా ఒక గందరగోళమైన పరిస్థితి వచ్చినా నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు యొక్క ఆధిపత్యం కనుక తెలంగాణ మీద పెరుగుతుంది అనుకుంటే, తెలంగాణ మీద పెరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే వాళ్ళ కదలికలకు అప్పుడే అంటున్నారు. అక్కడక్కడ తెలుగుదేశం జెండాలు రేపరేపులు ఆడుతున్నాయి, ఆడాడ కనపడుతున్నాయి అని ఏదో అంటున్నారు. ఈ పరిస్థితి కనుక తెలంగాణలో కనుక పునరావృతం అయితే ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డికి చాలా నష్టం కలిగిస్తుంది. తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. చంద్రబాబు ఈక్వేషనా? చంద్రబాబు నాయుడు యొక్క ఆధిపత్యం ఇక్కడ పెరుగుతున్నది. చంద్రబాబు నాయుడు యొక్క ప్రాబల్యం పెరగడానికి అవకాశం ఏముంటది? పెరగడానికి అవకాశాలు ఎట్లుంటాయి అంటున్నాయి. గవర్నమెంట్ వాళ్ళది ఉండొచ్చు, కానీ పక్క గవర్నమెంట్ యొక్క ఇప్పుడు మనం చూసినాం కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు చాలా వలీలకి ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నారు. విద్యా వ్యాపారం చేసిండ్రు, భూముల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నారు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి వాళ్ళ మనుగడకి ఎక్కడ ముప్పు రాకుండా ఈ ప్రభుత్వంతో వాళ్ళకున్న సాన్నిధ్యంతో వాళ్ళు అనుకున్నవన్నీ చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అనివార్యంగా తన సరే ఆయన శిష్యుడా, లేకపోతే అనుచరుడా, లేకపోతే సహచరుడా, లేకపోతే ఇంకా వేరేమో ఎన్ని పదాలు పక్కన పెట్టినా కానీ ఇప్పుడున్న పరిస్థితులలో టీడీపీ ఆనవాళ్ళు కనుక ఇక్కడ పెరుగుతున్నాయి అనుకుంటే ఒక రకంగా ఇది రేవంత్ రెడ్డికి నష్టం కలిగిస్తుంది. ఒకవైపు ఏమో టీడీపీ ఆనవాళ్ళు పెరుగుతున్నాయి అనేది నష్టం ఒకటే ఎదుర్కోవాలి, బీజేపీ దూకుడుని ఒకటి ఎదుర్కోవాలి. ఈ 2 సవాళ్ళు ఆయన ముందు ఉన్నాయి. దీన్ని ఎట్లా ఎదుర్కోగలుగుతాడు? తర్వాత వీటన్నిటితో పాటు ఆయన తెలంగాణ సెంటిమెంటు అనే దాన్ని తను ఆ ముద్ర వేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మొన్న జాతీయ గీతం కావచ్చు,
చిహ్నాన్ని మార్చడం కావచ్చు, లేకపోతే టీఎస్ని టీజీ చేయడం కావచ్చు, లేకపోతే ఈ నిన్న ప్రకటించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహ స్థాపన గురించి కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ని నేను మోస్తున్నా, నేను కొనసాగిస్తున్నా అనే దాన్ని ఏదైతే ఆయన విశ్వ ప్రయత్నాలు చేయడం ప్రయత్నం చేస్తున్నాడో, దీంట్లో ఆయన మొన్నటి ప్రయత్నాలు అయితే విఫలమైండు. మరి డిసెంబర్ 9లో కూడా ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతాడు, ఎంతవరకు దాన్ని పీపుల్ యాక్సెప్ట్ పొందగలుగుతాడు? సో డిసెంబర్ 9 అనేది ఆయన ఎత్తడం అనేది ఒక రకంగా ఆయన పప్పులో కాలేసినట్టే. డిసెంబర్ 9 ప్రకటన అదే జరిగిన తర్వాత జరిగింది ఏంటిది, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. నెలాఖరికల్లా వెనక్కి తీసుకున్నారు కదా. ఎప్పుడైతే ఆంధ్ర వాళ్ళు మూకుమ్మడిగా రాజీనామాలు ప్రకటించిన తర్వాత అది కొద్ది కాలంలో వెనక్కి తీసుకున్నారు. సింక్ చేసి ఉంటారు. సోనియా గాంధీ బర్త్డే కూడా అదే రోజు కదా. నీకు డిసెంబర్ 9 ప్రకటన అది యథాతథంగా కొనసాగిందా? లేదు. లేనప్పుడు డిసెంబర్ 9 ప్రకటనకి ప్రాధాన్యత ఏముంటుంది? డిసెంబర్ 9కి తెలంగాణ రాష్ట్ర ప్రకటనకి ఏమన్నా పొంతన ఉందా? నిజంగా డిసెంబర్ 9 ప్రకటన కొనసాగి ఉంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారు, ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు. డిసెంబర్ 9 తర్వాత చాలా మంది చనిపోయినారు. అంతే కదా. అసలు చనిపోయింది డిసెంబర్ 9 తర్వాత, అందరు చనిపోయింది డిసెంబర్ 9 తర్వాతనే కదా. డిసెంబర్ 9కి ముందు చాలా కొద్ది మంది చనిపోయారు. అంటే ఇదంతా చూసినప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ని, తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని తను కేసీఆర్లే ముద్రని తొలగించడానికి చేసిన ప్రయత్నాన్ని ఏదైతే చేస్తున్నాడో, ఇది మూడవ ప్రయత్నం ఏదైతే ఉందో దీని నుంచి ఎట్లా బయటపడగలుగుతాడు, ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. తర్వాత మీరు అన్నట్టు సరే కేంద్రంలో టీడీపీ మీద, నితీష్ మీద ఆధారపడి ఉన్నప్పటికీ మరి అనుకున్న స్థాయిలో బడ్జెట్ తెచ్చుకోగలుగుతాడా, లేకపోతే అనుకున్న స్థాయిలో అప్పులు తెచ్చుకోగలుగుతాడా? ఇవన్నీ కూడా పెను సవాళ్ళు ఇవి. సో ఆయన పనితీరు మీద ఆధారపడి ఉంటాయి ఇవన్నీ. తర్వాత బీజేపీ సరే పైకి కనపడకుండా కానీ అంతర్గతంగా వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్, మేము నెక్స్ట్ ప్రభుత్వాన్ని మేము చేయాలి, ఈరోజు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం మేమే అని కనుక వాళ్ళు నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వాళ్ళు కఠినంగా ఉండాల్సి వస్తుంది. కఠినంగా లేరనుకో, మెతక వైఖరిగా ఉన్నారనుకో, వాళ్ళు ముందుకు పోలేరు. ఆటోమేటిక్గా ఒకవైపు చంద్రబాబు నాయుడు కారణం కావచ్చు, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వీళ్ళ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల సరే అది కేసీఆర్కి అనుకూలమైన ఇస్తుందా లేదా కానీ తెలంగాణ వాదానికి మళ్ళొక ప్రత్యామ్నాయం అయితే ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? భవిష్యత్ ఏమైనా కనబడుతున్నదా పార్టీకి? అంటే చివరికి మొన్న ఎంపీ ఎలక్షన్లో కేటీఆర్ నియోజకవర్గంలో కూడా మెజారిటీ రాలే. కేసీఆర్ దాంట్లో 20-25 వేలు తగ్గింది. హరీష్ రావు అయితే 80,000 తగ్గింది. 80,000 చిల్లర మెజార్టీ 2,000కి పడిపోయింది. అంటే వాళ్ళ నియోజకవర్గాల్లోని సిచ్యువేషన్ ఉన్నది. సరే ఎంపీ ఎలక్షన్లు అనుకున్నప్పటికీ వీళ్ళ నియోజకవర్గాల్లోనే కనీసం మెజార్టీని కంటిన్యూ చేయాలి కదా అట్లీస్ట్. సో ఓవరాల్గా మొత్తం పార్టీ అంతా దెబ్బతిన్నది. ఈ సిచ్యువేషన్లో మళ్ళీ బయటికి వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? మళ్ళీ ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కొనసాగించే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ 15-20 మంది లిస్ట్ రెడీ అయింది. వాళ్ళంతా కాంగ్రెస్కి, కొంతమంది అటు బీజేపీకి పోయే అవకాశం ఉందని అంటున్నారు. సో దీని తర్వాత పార్టీ పరిస్థితి ఏందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది ఒక రకంగా గడ్డు పరిస్థితే. బీఆర్ఎస్కి చాలా క్లిష్టమైన పరిస్థితే. దేశం మొత్తంగా చూసినప్పుడైనా ఆయనకి ఇంకా ఒక్కటే ఒక అవకాశం, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతోటి ఏమైనా సాన్నిధ్యం వహిస్తే తప్ప ఈయన ఇంకా నాది ఇంత పొడుగు అంత పొడుగు, నేను ఇట్లా నాదంతా ఇట్లా మాట్లాడితే మాత్రం నడవదు. ఇప్పుడు మనం చూసినాం కదా, కేజ్రీవాల్ ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదు, అవకాశాలే లేవు. కానీ అయినప్పుడు ఇంకా కేజ్రీవాల్ బయటికి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు కవితమ్మ బయటికి ఎట్లా వస్తుంది? సరే మీరు అన్నట్టు బీఆర్ఎస్కి ఓటు వేయడం వల్ల లాభం లేదనుకొని కాంగ్రెస్కి ఓటు వేయడానికి ఇష్టం లేని వాళ్ళంతా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి ఓటు వేసారు. లేకపోతే బీజేపీకి ఓటు వేయడానికి ఇష్టం లేని వాళ్ళు బీఆర్ఎస్ ఓటర్లు కాంగ్రెస్కి ఓటు వేసారు. మొత్తంగా చూసినప్పుడు ఈ తరుగుదల అనేది మొత్తంగా బీజేపీకి పోయిందా లేకపోతే కాంగ్రెస్కి పోయిందా అనేది కొంత మనం చూసినప్పుడు బీజేపీకి ఎక్కువ పోవచ్చు కానీ కాంగ్రెస్ కూడా పోయింది.
కాంగ్రెస్కి అస్సలు పోలేదని ఏం లేదు, కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్లు కూడా బీజేపీకి పోయినాయి. కాబట్టి ఈ పరిస్థితి మొత్తంగా చూసినప్పుడు బీఆర్ఎస్ ఒక్కటే ఒక్క అవకాశం ఏంటంటే, సెంటిమెంట్ అనేది తెలంగాణ ప్రజల్లో ఇంకా బలంగా ఉంది కాబట్టి ఆంధ్ర ఆధిపత్యాన్ని, ఆంధ్ర దోపిడీ ఆధిపత్యాన్ని, ముఖ్యంగా టీడీపీ ఆధిపత్యాన్ని వాళ్ళు భరించే స్థితిలో లేరు కాబట్టి, మానసికంగా ఆ రకంగా లేరు కాబట్టి, రేవంత్ రెడ్డి గనుక టీడీపీ చంద్రబాబు నాయుడు అనే ఒక కారణం గనుక బలంగా పడితే ఆటోమేటిక్గా తెలంగాణ ప్రజల్లో ఒక సెంటిమెంట్ ఆలోచన అనేది మళ్ళా ప్రజ్వరిల్లే అవకాశం ఉందనేది కనపడుతున్నది. అదొక్క కారణం వల్లనే బీఆర్ఎస్కి ఏమైనా, బీఆర్ఎస్ అంటే కూడా ఉండదు మళ్ళా, అదేమైనా టీఆర్ఎస్ చేసి తెలంగాణకు మాత్రమే కట్టుబడి ఉంటే మాత్రం కనీసం ప్రాణం పోసుకునే, ఊపిరి పోసుకునే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఏదో పేద వాళ్ళు ఏమో చేస్తారని కాదు. నెంబర్ 1. నెంబర్ 2, కేటీఆర్ కవితను ఇంకా వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేయకపోతే, వాళ్ళ బొమ్మలు కనపడకుండా చేయకపోతే, వాళ్ళ యొక్క నిర్మాణంలో కానీ వాళ్ళ కార్యాచరణలో కానీ వాళ్ళ భాగస్వామ్యం లేకుండా చేయకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్కి మళ్ళా ఊపిరి పోసి ప్రాణం పోసి మనగడ ఇస్తారనే అభిప్రాయం అయితే నాకైతే లేదు. ఈ ఒకవైపు ఏమో కొంత ఆశాజనకంగా కనపడుతున్నది, వివిధ కారణాల రీత్యా చూసినా వాళ్ళకి ఫైనాన్షియల్గానైతే ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు, కావాల్సినంత డబ్బు ఉన్నది, సో క్యాడర్ ఉంది, వ్యవస్థ ఉంది. సో ఎందుకు దాన్ని నిర్మించుకోలేరు అని మీరు అనుకుంటున్నారు? ఈక్వేషన్స్ ఏనా నిర్మించుకోవాలంటే ప్రధానంగా నాయకుని యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. నాయకుడు అనేవాడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు ప్రజల యొక్క గౌరవాన్ని, మన్ననని, వాళ్ళ యొక్క మనసుని దోచుకోగలగాలి. ఇక్కడ ఏమున్నది చెప్పండి? కేటీఆర్ అనే ఒక వ్యక్తికి ఏమున్నదాడ? కవితకి ఏమున్నదాడా? కేసీఆర్ అంటే ఒక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిండు, పార్టీని ప్రారంభించిండు, నడిపించిండు, ఏదో జరిగిందని కొంత అభిప్రాయం ఉంటుంది, శత్రువు కూడా ఉంటుంది. కానీ కేటీఆర్ పట్ల ఏముంటుంది? కేటీఆర్ పట్ల 1% అయినా తెలంగాణ సమాజంలో గౌరవం ఉందా, అభిమానం ఉందా? ఇప్పుడు హరీష్ లాంటి లీడరు ఆయన సైలెంట్గా ఊరుకునే అవకాశం ఉండదు కదా, మరి తన రాజకీయ భవిష్యత్తు ఇది అవుతుంది కదా. ఇప్పుడు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతాయి, హరీష్ లాంటి వాళ్ళు ఏం ఆలోచన చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు హరీష్ రావుని మామని ఇంకా వెనకేసుకొచ్చి మామ ఉన్నాడు కదా అని ఇంకా ఎన్ని రోజులు అనుకుంటే తన కెరీర్ కొలాప్స్ అవుతుంది కదా. ఇప్పుడు హరీష్ రావుని ఎవరి దగ్గర తీయాలి? కాంగ్రెసా, బీజేపీ? ఎవరి దగ్గర తీయాలి? బీజేపీకి ఉన్నట్టుంది కదా. బీజేపీ కూడా ఇప్పుడున్న పరిస్థితులలో ఏదో దగ్గర తీసి నెత్తి మీద ఎత్తుకొని, వాళ్ళకి ప్రభుత్వం వస్తుందంటే వేరు, కానీ ఇప్పటికిప్పుడు నెత్తి మీద ఎత్తుకొని ఏం చేయాలా? ఏం చేయగలుగుతారు వాళ్ళు? జీరో స్థితిలో అయితే లేరు, వాళ్ళు మంచిగానే వాళ్ళ మనుగడ కొనసాగుతూ ఉన్నది. హరీష్ రావుని తెచ్చుకొని అదనంగా వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి పెద్దగా అవసరం లేదు, కాంగ్రెస్కి అంతకంటే అవసరం లేదు. కాంగ్రెస్ కనుక హరీష్ రావుని దగ్గర తీస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మరి ఏం చేయాలి వీళ్ళు? కులం జడ్డ సుఖం దక్కాల. బీజేపీ వాళ్ళు హరీష్ని తీసుకుంటే నిజంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాం అనుకుంటే అప్పుడు ఏమైనా లాగొచ్చు, కష్టం. మరి ఇప్పుడు చేయగలుగుతారా? కష్టమే. ఆ పరిస్థితి లేనప్పుడు, కులం జడ్డ సుఖం దక్కనప్పుడు హరీష్ని తెచ్చుకొని అదనంగా భారంగానే ఏం చేయగలుగుతారు వాళ్ళు? సో హరీష్ కూడా సైలెంట్గా ఉండడం తప్ప ఏం చేయలేడా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ అది ఆశ మనది, అది ఆచరణ అవుతుందా కాదో పక్కన పెడదాం. కేసీఆర్ కనుక ధైర్యం చేసి ఒక గట్టి నిర్ణయం తీసుకొని హరీష్ని కనుక ముఖ్యమైన స్థానంలోకి తీసుకొచ్చి ఏదన్నా కొంత చేయగలిగితే అప్పుడేమైనా అవకాశాలు ఉంటాయి అనేది. పార్టీ అధ్యక్ష పగ్గాల టైప్లో ఇవ్వాలా? అధ్యక్ష పదవో, లేకపోతే కనీస క్రియాశీల పాత్ర పోషించడము, లేకపోతే ఆయనకి కొంత బాధ్యతలు ఎక్కువగా, అంటే కేటీఆర్ని తగ్గించకుండా ఇది ఏది సాధ్యం కాదు. కేటీఆర్ తగ్గించడం అది ఆ కేసు ఊరుకోదుగా, ఊరుకోనప్పుడు అంతే ఏముంటుందా? ఊరుకోనప్పుడు ఇంకా ఏముంటుందా? ఇప్పుడు కేటీఆర్గా ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పటి వరకే నువ్వేం సాధించినావు?
కేటీఆర్ అనే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా లేకపోతే ఇంకా అనేక ప్రధాన బాధ్యతల్లో ఉన్నా కేటీఆర్ ఏమైనా సాధించిండా? ఆయన సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఆయన ఐటీ ద్వారా కావచ్చు, ఆయనకున్న అనేక రకాలైనటువంటి ఏదో ఎత్తులు జిత్తులు చేస్తాడు, యాస ప్రాసల్లో మాట్లాడి కావచ్చు, ఏదో అంటారు కదా. ఏమైనా ఇప్పటివరకు తెలంగాణ సమాజాన్ని నువ్వు ముందుకు తీసుకుపోగలిగినవా? ఏం చేయలేకపోయింది కదా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ బతికి బట్ట కట్టాలంటే సమూలమైన మార్పులు చేసుకుంటే తప్ప వేరే గత్యంతరం లేదు. ఇంకా ఇదే కోటరీతోటి ఇదే కుటుంబ పాలనతో కుటుంబ పార్టీల ఆధిపత్యంతో ఏమీ సాధించలేరు. రానున్న రోజుల్లో మరి అనివార్యంగా బీజేపీకి అయితే అవకాశాలు కనపడుతున్నాయి. మరి వాళ్ళు ఎంతవరకు వాళ్ళు దీన్ని ఉపయోగించుకోగలుగుతారు ఏంటిది? మరి అంతర్గత ఇప్పుడు కేంద్ర స్థాయిలో వచ్చే సంక్షోభం వాళ్ళు ఎంతవరకు అధిగమిస్తారు? ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా ఈ మొత్తం దేశ రాజకీయాల పరిస్థితిని చూసినప్పుడు ప్రజలు గెలిచారు, అంతే. రాజకీయ పార్టీలు అన్నీ ఓడిపోయినాయి. ప్రజలు రాజకీయ పార్టీల యొక్క అహంకారానికి ఒక రకంగా బుద్ధి చెప్పిందని అనుకోవాలి. ఎక్కడైనా తీసుకోండి, అది ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, తెలంగాణలో తీసుకోండి, లేకపోతే మొత్తం దేశం మొత్తంగా తీసుకున్నప్పుడు ప్రతి చోట ప్రజలు పాలకుల అహంకారానికి ఒక రకంగా బుద్ధి చెప్పిందని మనకు కనపడతా ఉన్నది. సరే, దీంట్లో మొత్తంలో ఈవీఎంల పాత్ర ఏంది, లేకపోతే ఇంకా ఇతరత్ర పాత్ర ఏంది అనేది ఇంకా రానున్న రోజుల్లో మనం చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదా ఎన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ తెలంగాణ రాజకీయ పరిణామాల మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.